ఈశా పరమేశ, చిందరవందర నా జీవితం ఇలా శిథిలమై రోడ్డుపాలు కావలసిందేనా? గూడులేని నాకు ఈ బస్టాండేనా అమ్మఒడా? ఆలకించయ్యా పరమేశ, అన్నం పెట్టే నాథుడే లేడు, నా ఆకలి తీర్చే మానవుడే నాకు కనిపించలేదు. శివయ్య, కాస్త నువ్వైనా కనికరం చూపించయ్యా. నిదురోయిన ఆకలి ఆలోచన చచ్చిపోతుందనే ఉద్దేశంతోనే పడుకున్నా జగదీశ అంటూ తన మనసులో తలుస్తూ దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న ఈ వ్యక్తిని చూడండి, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. కాలమా నీకిదే న్యాయమా? ఈ బతుకులో వెలుగులే సాధ్యమా? విధి వంచన కలివశమా? కరుణించని కఠినపు తనమా? వేళగాని వేళ అందరూ పనులు చేసుకుంటుంటే ఈ మానసిక వైకల్యుడు నిదురపోతున్నాడు. అలసిన హృదయం రాత్రంతా సేద తీరటానికి చోటే దొరకలేదేమో, అలానే పడుకుని ఉన్నాడు. ఎవరో తన దగ్గరకు వచ్చారని అలికిడైన శబ్దాన్ని విన్నాడేమో, వెంటనే మేల్కొన్నాడు. వచ్చింది ఎవరోనని అలాగే చూస్తుండగా ఆ పరమశివుడే పంపిన రక్షకులు, మన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది తన దగ్గరకు వెళ్ళి తీసుకుని వచ్చి వ్యాను ఎక్కించడానికి వెళుతుండగా, ఎవరు వీరు నన్ను లాక్కుని వెళుతున్నారనే సందేహంతోనే చూస్తూనే నోరు మెదపకుండా వ్యాను ఎక్కాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన ఈ పుణ్యభూమిలో అడుగుపెట్టి ఎవరికీ ఏ సమాధానం చెప్పకుండానే లోపలకు వెళ్ళిపోతున్నాడు. పునర్జన్మ కార్యానికి సిద్ధం చేయకముందే కడుపు నిండా భోజనాన్ని వడ్డింపజేశారు. ఆ పక్కనే మరో మానసిక వైకల్యుడు కూడా భోజనాన్ని తింటున్నాడు. భోజనానంతరం ఈ వ్యక్తిని క్షౌరశాలకు తీసుకువెళ్ళి జుట్టును, బాగా పెరిగిన గడ్డాన్ని కత్తిరింపజేశారు. తలారా స్నానం చేయించారు. దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి మామూలు మనిషి రూపంగా మార్చినారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మను ఈ వ్యక్తికి ప్రసాదించి ఆశ్రమ హక్కును కల్పించారు. ఇలాంటి జీవితాలకు వెలుగుబాట చూపి కడుపు నిండా అన్నం పెడుతున్న అన్నదాతలారా, మీరు చేస్తున్న సాయానికి వీరి జీవితాలు ఎంతో రుణపడి ఉన్నాయి. రుణం తీర్చుకునే ఆ శివయ్య ప్రేమ నిత్యము మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.